బ్రేకింగ్ న్యూస్. నిర్మాత కేదార్ మృతిపై విచారణ జరిపించాలని ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి డిమాండ్ చేశారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి ఎంపీ చామల లేఖ రాశారు. కేదార్ మృతిపై ఎటువంటి అనుమానాలు కూడా లేవంటూ క్లీన్ చిట్ ఇచ్చిన దుబాయ్ పోలీసులు. ఈ నేపథ్యంలో ఎంపీ చామల లేఖ ప్రాధాన్యతను సంతరించుకుంది. నిర్మాత కేదార్ మృతిపై విచారణ జరిపించాలని ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి డిమాండ్ చేశారు. అయితే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి ఎంపీ చామల లేఖ కూడా రాశారు. కేదార్ మృతిపై ఎటువంటి అనుమానాలు లేవంటూ క్లీన్ చిట్ ఇచ్చింది దుబాయ్ పోలీసులు. ఇటు దుబాయ్లో ఒక పార్టీలో చనిపోయారు కేదార్. దానికి సంబంధించి దుబాయ్ పోలీసులు అటు కేదార్ మృతిపై ఎటువంటి అనుమానాలు కూడా లేవంటూ క్లీన్ చిట్ ను ఇచ్చింది. ఈ నేపథ్యంలో ఎంపీ చామల లేఖ ఇప్పుడు ప్రాధాన్యతను సంతరించుకుంది. మరి ఇప్పుడు ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి డిమాండ్ చేస్తున్నట్టుగా అక్కడ మళ్ళీ విచారణ జరిపిస్తారా లేదా అనేది వేచి చూడాలి. దీనికి సంబంధించిన అప్డేట్స్ ను మా ప్రతినిధి నగేష్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. నగేష్, ఎప్పటి చూస్తే ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి డిమాండ్ ఒకవైపు, ఇంకోవైపు దుబాయ్ పోలీసులు ఇచ్చిన క్లీన్ చిట్, అసలు ఎలా చూడాలంటారు? మళ్ళీ ఇక్కడ విచారణ జరిపే అవకాశం ఉందనుకోవాలా? కిరణ్ కుమార్ రెడ్డి మాత్రం కేదార్ మృతిపైన విచారణ జరపాలని చెప్పి డిమాండ్ చేస్తున్నారు. ఎందుకంటే కేదార్ హైదరాబాద్ నుంచి దుబాయ్కి వెళ్ళి అక్కడ రియల్ ఎస్టేట్ వ్యాపారం నిర్వహిస్తున్నాడని చెప్పి ఇప్పటికే చాలామందికి తెలిసిన విషయమే. పైలట్ రోహిత్ రెడ్డి కూడా మాజీ ఎమ్మెల్యే, తాండూరు మాజీ ఎమ్మెల్యే కూడా తనతో పాటు రియల్ ఎస్టేట్ వ్యాపారంతో పాటు అక్కడ కన్స్ట్రక్షన్ వ్యాపారం కూడా నిర్వహిస్తున్నాడు. కానీ పైలట్ రోహిత్ రెడ్డి కేదార్ మృతి తర్వాత హుటాహుటిన హైదరాబాద్ చేరుకున్నాడు. తనకు సంబంధం లేదు, తాను దుబాయ్ వెళ్ళలేని చెప్పి కూడా తను కూడా బయటకు ఒక వీడియో విడుదల చేశారు. కానీ ఇప్పటికీ కేదార్ ఎలా చనిపోయాడు ఏంటనేది కూడా బయటకు ఏ విషయం కూడా రాలేదు. కానీ కేదార్కు సంబంధించిన కుటుంబ సభ్యులు దుబాయ్కి వెళ్ళారు. అక్కడ దుబాయ్ పోలీసుల నుంచి కొంత విచారణ ఎదుర్కొన్నారు. తదుపరి మృతదేహాన్ని కేదార్ భార్యకు, కుటుంబ సభ్యులకు అప్పగించినట్టుగా తెలుస్తుంది. కేదార్ మృతదేహాన్ని కూడా అక్కడే వాళ్ళు అంటే హైదరాబాద్కు తీసుకురావాలని కూడా వాళ్ళు పంపిస్తామని చెప్పారు. కానీ మృతిపైన రకరకాల అనుమానాలు, హైదరాబాద్ తీసుకొస్తే ఎన్ని ప్రశ్నలు ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్పి కూడా అక్కడే అంత్యక్రియలు నిర్వహించినట్టుగా సమాచారం. అది కూడా కొంత సోషల్ మీడియా ద్వారా బయటకు వస్తుంది. కానీ కేదార్కు సంబంధించిన కుటుంబ సభ్యులు ఇప్పటికీ ఎటువంటి స్టేట్మెంట్ కానీ వాళ్ళ కుటుంబ సభ్యుల ద్వారా కావచ్చు, సన్నిహితుల ద్వారా ఎవరి ద్వారా కూడా బయటకి ఏ సమాచారాన్ని చెప్పడం లేదు. సో కేదార్ మృతి అనేది ఇప్పటికీ సస్పెన్షన్కు దారి తీసింది. కేదార్ మృతి పైన కూడా సినిమా పరిశ్రమ కూడా ఎటువంటి స్టేట్మెంట్ చేయలేదు. ఇప్పటికే అంటే కేదార్తో పాటు ఉన్న చాలామంది నిర్మాతలు కావచ్చు, దర్శకులు కావచ్చు, గతంలో సినిమాలు తీసిన వ్యక్తులు కావచ్చు, కేదార్కు సన్నిహితులు కావచ్చు, శ్రేయభిలాషులు కావచ్చు, ఎవరు కూడా ఏ స్టేట్మెంట్ని కూడా బయటకు విడుదల చేయని పరిస్థితి. కానీ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి మాత్రం కేదార్ మృతిపైన విచారణ జరపాలని చెప్పి డిమాండ్ చేస్తూ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి లెటర్ రాశారు. ప్రస్తుతం చామల కిరణ్ కుమార్ రెడ్డి కూడా ప్రస్తుతం మనతో బిగ్ టీవీతో అందుబాటులో ఉన్నారు. చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు, ఇప్పుడు హలో. కిరణ్ గారు, కిరణ్ నా మాట వినిపిస్తుందా అండి? ఓకే, వినిపిస్తున్నాను, చెప్పండి చెప్పండి. సో మీరు లెటర్ రాయడంలో అంటే కేదార్ డెడ్ బాడీ హైదరాబాద్కు రాలేదని లెటర్ రాని, కేదార్ మృతిపైన విచారణ జరపాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి లెటర్ రాయడం, అంటే లెటర్ రాయడంలో అంటే ఏం జరిగిందని మీకున్న ఇన్పుట్స్ ఏంటి? ఎందుకు లెటర్ రాయాల్సి వచ్చింది? కేదార్ అనే వ్యక్తి ఓన్లీ ఒక సినిమా ప్రొడ్యూసరు, ఒక రియాల్టరు అయితే నార్మల్గా ఒక తెలంగాణ వ్యక్తి అక్కడ మరణించినప్పుడు ఈ ప్రభుత్వము ఆ వ్యక్తికి సంబంధించినటువంటి దుబాయ్ గవర్నమెంట్ ఫార్మాలిటీస్ ఏమైనా ఉన్నా డెడ్ బాడీని ఇండియాకి తీసుకురావడంలో అదొక ప్రక్రియ. అది నార్మల్గా ఏ జనరల్ ప్రాసెస్ అయినా, ఏ జనరల్గా ఎవరైనా చనిపోయినప్పుడు జరిగేటువంటి పరిస్థితి. అయితే కేదార్ అనే వ్యక్తి ఒక సామాన్య వ్యక్తి కాదు. ఎందుకంటే కేదార్ అనే వ్యక్తికి గత 10 ఏళ్ల బీఆర్ఎస్ ప్రభుత్వం కంటే ముందు ఆయన ఎవరో కూడా తెలియని పరిస్థితి నుంచి ఈరోజు కేదార్ అనే వ్యక్తి కొన్ని వందల కోట్ల ఇన్వెస్ట్మెంట్కు ఇలా దుబాయ్లో ఉన్నటువంటి రియల్ ఎస్టేట్ వ్యాపారంలో కానీ, గతంలో ఐ లైఫ్ పబ్ అని అసలు టోటల్గా తెలంగాణలో మొట్టమొదటి బ్రీవరీ అనేది ఐ లైఫ్ రోడ్ నెంబర్ 36 ఎక్స్టెన్షన్లో ఉంటుంది. ఆ పబ్బు నుంచి అతను పాపులర్ అయిపోయిన తర్వాత హైదరాబాద్లో కూడా మేజర్ ఆ రోజున్న లావాదేవీలలో క్రియాశీలక పాత్ర వహించినటువంటి కేదార్ ఈరోజు సినిమా ఇండస్ట్రీ వాళ్ళు కానీ,
ఈరోజు ఆ రోజు ఆయనకు సన్నిహితులుగా ఉన్నటువంటి బీఆర్ఎస్ నాయకులు కానీ బీఆర్ఎస్ కుటుంబం ఆ రోజు కుటుంబ నేపథ్యంలో నడిచినటువంటి ప్రభుత్వంలో ఆ కుటుంబానికి సంబంధించినటువంటి ముఖ్యమైన వ్యక్తులు కేదార్తో వ్యాపార లావాదేవీలు ఉన్నట్టు ఇలా క్లియర్ కట్ పిక్చర్ ఉంది. అయితే నేనే ఒకవేళ జనరల్ గా మాట్లాడుకుందాం, ఒక వ్యక్తి చనిపోయినప్పుడు, మనకు దగ్గర ఉన్న వ్యక్తి చనిపోయినప్పుడు అంత్యక్రియలకు వెళ్ళడం కానీ ఆ బాడీని ఇక్కడికి తీసుకొచ్చి ఏ తప్పిదం లేనప్పుడు, అంటే వాళ్ళ వైఫ్ కూడా ఈరోజు ఏమంటుంది, మేము ఇక్కడే అంత్యక్రియలు చేసుకుంటాం, అక్కడ పోతే ఇబ్బందులకు గురవుతాం అంటే ఇబ్బందులు ఎవరితో గురవుతారు? ఇవాళ ఒక వ్యక్తి మరణించినప్పుడు ఆ వ్యక్తికి ఎటువంటి లావాదేవీలు లేనప్పుడు ఆ వ్యక్తి క్లీన్ చిట్ ఉన్నప్పుడు దుబాయ్ పోలీసులు ఇచ్చినటువంటి ఏదైతే ఇప్పుడు మీ మీడియా ద్వారా తెలుసుకుంది ఏంటంటే దుబాయ్ పోలీసులు క్లీన్ చిట్ ఇచ్చారు, దాంట్లో ఏ అనుమానాస్పద మృతి కాదు అని చెప్పించి బాడీని వాళ్ళ ఫ్యామిలీకి హ్యాండ్ ఓవర్ చేసిరు. అంత్యక్రియలు అక్కడే జరిగినాయనో ఇప్పుడు ఏదో చూసిన ఇప్పుడే అప్డేట్ అయింది నాకు. నేను అనేది ఒకటే, ఇవాళ ఒక ముఖ్యమైన వ్యక్తి చనిపోయినప్పుడు ఆ రోజు క్రియాశీలకంగా ఆయనతో అంటగాగినటువంటి వ్యక్తులు మరి ఈ రోజు ఆయన చావు కన్నా పోలేదు, ఆయనని ఇక్కడికి తీసుకురావాలన్న ప్రయత్నం చేయలేదు, దాని మీద ఈ రోజు వరకు కామెంట్ చేయలేదు. నిజంగానే ఏ సంబంధం లేనప్పుడు మాట్లాడవచ్చు కదా. ఇవాళ నాకు ఒక మనిషికి అంటగట్టిరు అనుకోండి ఏదో ఉందని, నాకు ఏం లేనప్పుడు నేను ఓపెన్గా మీడియాకి వచ్చి మాట్లాడతా. ఓపెన్గా పోయి నా సన్నిహితుడు ఎవరన్నా ఇలాంటి పరిస్థితికి గురి అయితే నేను డెఫినెట్గా ఆ ఫ్యామిలీకి తోడుకుంటా, ఆ ఫ్యామిలీలో జరుగుతున్న అంత్యక్రియలకు పాలు పంచుకుంటా. ఆ ఫ్యామిలీకి నేను ఏ రోజు ఆ ఫ్యామిలీ తోటి నాకు ఈ తెలంగాణకు సంబంధించినటువంటి లూటీకి సంబంధం లేనప్పుడు ఓపెన్గానే ఉండేవాడిని. ఇవాళ ఆయన చచ్చిపోవడానికి ఎవరన్నా పెద్ద మనుషుల హస్తం ఉందా లేదా? ఎందుకంటే ఆ సమయంలో దుబాయ్కి పోయినటువంటి నాయకులు కూడా ఉన్నారు. మరి ఆయన వీళ్ళ పెట్టుబడులన్నీ తీసుకొని ఎక్కడ పెట్టుబడులు పెట్టిండు? ఇవన్నీ ఉన్నాయి కదా. ఈరోజు తెలంగాణ ప్రజలకు 7 లక్షల కోట్లపై తెలంగాణ ఈరోజు అగౌరవమయంలో ఉన్నది. మీ కెమెరా ఒక్కసారి తిప్పండి కిరణ్ గారు, ఒక్కసారి మీ కెమెరా కొంచెం క్రాస్ లో ఉంది, ఒక్కసారి తిప్పండి. ఓకేనండి, హలో, స్ట్రైట్ గా పెట్టండి. ఇప్పుడు కరెక్ట్ ఉందండి. ఇప్పుడు చెప్పండి. నేనేమంటున్నాండి, అందులో మీరు ఒక డౌట్ ఎక్స్పెక్ట్ చేశారు. ఒక డౌట్ని నేను మీకు చెప్తాను. ఇందులో మనీ లాండరింగ్ జరిగింది అని చెప్పి, కేదార్ మనీ లాండరింగ్ చేసిండని చెప్పి మీరు డౌట్ని ఎక్స్ప్రెస్ చేశారు. అంటే ఎవరి డబ్బుల్ని మనీ లాండరింగ్ ద్వారా దుబాయ్కి పంపించారనేది ఇక డౌట్. ఇందులో మీరు డౌట్ ఎక్స్ప్రెస్ ఎవరి మీద చేస్తున్నారు? ఎవరి మీద చేస్తారండి? వాళ్ళకి ఆ రోజు దగ్గర ఉన్నటువంటి కేటీఆర్కి చాలా దగ్గర హైలైఫ్ పబ్ పెట్టడానికి, హైలైఫ్ పబ్ వెనుక కానీ ఆ రోజు కేటీఆర్ గారు ముఖ్య పాత్ర పోషించిండు. తర్వాత కేటీఆర్ గారితో సంబంధాలు ఉన్న విషయం పెద్ద కొత్త కాదు, ఎవరిని అడిగినా చెప్తారు. ఇలా తెలంగాణ ప్రజల ఊర్లు ఉన్న వాళ్ళకి తెలియకపోవచ్చు కేదార్ ఎవరు, కేటీఆర్కి ఆయనకి ఏం సంబంధం అని. ఇవాళ దుబాయ్ అనేది నేను నిన్ననే చెప్పిన, దుబాయ్ అంటే ప్రజలు ఏమనుకుంటారు, బుర్జ్ ఖలీఫా చూడడానికి దుబాయ్ పోతారు అనుకుంటారు. దుబాయ్కి పోయేది అమాయకులు, ప్రజలు జనరల్గా పోయేటువంటి టూరిస్టులు. అలాంటి బుర్జ్ ఖలీఫాలు చూడటానికి దుబాయ్ పోతారు. మిగతా వాళ్ళు దుబాయ్కి ఈరోజు ఎవరెవరు దుబాయ్కి పోతురు, ఎందుకు దుబాయ్కి పోతురు అని చూస్తే ఈరోజు ఇక్కడ సంపాదించిన పైసలు ఇక్కడ దాచుకోవడానికి కష్టం. ఎందుకంటే రేపు పొద్దున కొత్త ప్రభుత్వాలు వచ్చినప్పుడు ఏదైనా ఈడీలు కానీ సిబిఐలు కానీ ఎంక్వైరీ జరిగినప్పుడు ఇవన్నీ బయటకు వస్తాయని చెప్పి అప్పుడు సంపాదించినటువంటి కమిషన్లు లక్షల కోట్లు ఆ రోజు ఖర్చు పెట్టింది కదా కాళేశ్వరాల మీద, వాటి మీద వీటి మీద. మరి వాటి మీద దండుకున్న డబ్బుల్ని, మాకున్న అనుమానం ఏంటంటే ఆ రోజు దండుకున్న డబ్బుల్ని మొత్తము ఈ కేదార్ అనే వ్యక్తి, ఈ కేదార్ అనే ఆయన ఈ వ్యవస్థలో ఒక వ్యక్తి. ఈ మనీ లాండరింగ్ ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వంలో ముఖ్యుల డబ్బులను తీసుకుపోయి దుబాయ్లో రియల్ ఎస్టేట్ చేయడానికి కేదార్ అనే వ్యక్తి కీలకమైన వ్యక్తి. నేను కిషన్ రెడ్డి గారిని ఎందుకు అడిగినా అంటే, కిషన్ రెడ్డి గారు ఒక తెలంగాణ నుంచి, నేను అడగాల్సింది ఎవరిని, అమిత్ షా గారిని అడగాలి, ఎక్స్టర్నల్ అఫేర్స్ మినిస్టర్ జయశంకర్ గారిని అడగాలి. కానీ నేను ఎందుకు కిషన్ రెడ్డి గారిని అడిగినా అంటే, కిషన్ రెడ్డి గారు ఒక కీలకమైన తెలంగాణ నుంచి సంబంధించిన కేబినెట్ మంత్రి. గత 10 ఏళ్ళు నిమ్మకు నీరెత్తినట్టుండు. దోపిడీ జరిగినప్పుడు ఆ రోజు కూడా కేబినెట్ ఉన్నటువంటి ఈ వ్యక్తి రాష్ట్ర ప్రజల సొమ్ము దోసుకుంటుంటే, కేసీఆర్ దోసుకుంటుంటే ఏ రోజు పట్టించుకున్నటువంటి వైఖరి కిషన్ రెడ్డిది. ఈ రోజు కిషన్ రెడ్డి గారు మరి ఇప్పుడు కూడా రెండోసారి వారిని అధికారంలో, అంటే రెండోసారి వారిని ఎంపీగా గెలిచి మంత్రిగా మళ్ళీ వచ్చిండు కాబట్టి ఇప్పుడన్న చిత్తశుద్ధితోటి రాష్ట్రంలో నిర్మలా సీతారామన్ అప్పుడంగా సీతారామన్ గారు చెప్పిర్రు. ఇది తెలంగాణ ప్రజలు కూడా గమనించిర్రు. ఈ రోజు కిషన్ రెడ్డి గారి మీద బాధ్యత ఉంది. నేను ఒక పార్లమెంట్ సభ్యునిగా కిషన్ రెడ్డి గారికి ఒక లెటర్ రాయడం జరిగింది. దయచేసి దీన్ని
అంటే ఇందులో మీరు కొన్ని అనుమానాలు చెప్తున్నారు కిషన్ రెడ్డి గారికి, కానీ కేదార్తో పాటు మాజీ ఎమ్మెల్యే తాండూరు పైలట్ రోహిత్ రెడ్డి కూడా కేదార్తో పాటు ఉన్నాడు. కేదార్తో దుబాయ్లో బిజినెస్ భాగస్వామిగా ఉన్నాడని చెప్పి ఆల్రెడీ వార్తలు వచ్చాయి. దానిపైన కూడా సంబంధం లేని చెప్పి పైలట్ రోహిత్ రెడ్డి చెప్పారు. సో మీ గవర్నమెంట్ తెలంగాణలో ఉంది, ఒకవేళ పైలట్ రోహిత్ రెడ్డిని కూడా విచారించాలనుకుంటే కూడా విచారించవచ్చు. సో ఆ కోణంలో ఏమన్నా ముందుకెళ్తుందా మీ గవర్నమెంట్? ఫ్రీజ్ పడుతుందా? సో మొత్తానికైతే కిషన్ రెడ్డిని చామల కిరణ్ కుమార్ రెడ్డి డిమాండ్ చేస్తున్నాడు. తెలంగాణకు సంబంధించిన కేంద్ర మంత్రిగా గత 10 ఏళ్ళుగా ఉన్నాడు. కంటిన్యూగా ఇప్పుడు కూడా కిషన్ రెడ్డి కేంద్ర మంత్రిగా కొనసాగుతున్నాడని చెప్పి ఖచ్చితంగా వాటిపైన ఏదైతే మనీ లాండరింగ్ సంబంధించి హైదరాబాద్లో ఉన్న డబ్బులు ఇక్కడ రియల్ ఎస్టేట్ కావచ్చు, మిగతా పబ్బుల ద్వారా కావచ్చు, డ్రగ్స్ వ్యాపారంలో కావచ్చు, రకరకాల కోణంలో డబ్బులు సంపాదించాడని చెప్పి చామల కిరణ్ కుమార్ రెడ్డి ఆరోపణ. దానిపైన ఖచ్చితంగా కిషన్ రెడ్డి స్పందించి విచారణ జరిపితే ఎవరైతే ఇందులో మెయిన్గా కోట్ల రూపాయలు మనీ లాండరింగ్ చేస్తూ హైదరాబాద్ దుబాయ్ పంపించి దుబాయ్ నుంచి మళ్ళీ ఇక్కడికి హైదరాబాద్కు డబ్బుల్ని మనీ ట్రాన్స్ఫర్స్ అంటే మనీ లాండరింగ్ ద్వారానే డబ్బులు వీళ్ళు వైట్ మనీగా ప్రూవ్ చేసుకుంటున్నారని చెప్పి ఆరోపణ. ఇదే విషయాన్ని కూడా ఖచ్చితంగా ఇందులో విచారణ జరుపుతాయి. అంటే కేంద్ర ఎక్స్టర్నల్ అఫైర్ మినిస్ట్రీ జయశంకర్ కావచ్చు, అలాగే హోంమంత్రిత్వ శాఖ అమిత్ షా కావచ్చు, ఎవరు విచారణ జరిపినా కూడా కొత్త విషయాలు బయటకు వస్తాయని చెప్పి చామల కిరణ్ కుమార్ రెడ్డి అయితే డిమాండ్ చేస్తున్న పరిస్థితి. మరి కేదారు మృతి పైన ఇప్పటికి కూడా అనేక అనుమానాలు వాళ్ళ కుటుంబ సభ్యులు దుబాయ్కి వెళ్ళినా కూడా అక్కడ వాళ్ళు ఆ మృతదేహాన్ని దుబాయ్ పోలీసులు వాళ్ళకి అప్పగించిన తర్వాత అక్కడే అంత్యక్రియలు నిర్వహించడానికి వాళ్ళు ఒప్పుకున్నట్టుగా సమాచారం. కానీ ఇప్పటికి కూడా తెలుగు సినిమా పరిశ్రమ నుంచి ఒక వ్యక్తి చనిపోతే ఎవరు అయితే స్పందించలేదు. అతను ఒక సినిమా కూడా తెలుగు ఇండస్ట్రీలో తీసిన పరిస్థితి. తను టాలీవుడ్లో ఉన్న స్టార్ హీరోలకు కూడా దగ్గర వ్యక్తిగా ఉన్నాడు. టాలీవుడ్లో ఉన్న టాప్ నిర్మాతలకు కూడా ఫ్రెండ్గా కూడా ఉన్నాడు. ఎందుకంటే అతను పబ్బులు నిర్వహణ చేయడం కావచ్చు, సినిమా పరిశ్రమను ఒక దగ్గర నిలిపి వివిధ రకరకాల వ్యాపారాలను భాగస్వామ్యం చేయడం కావచ్చు, రకరకాల వ్యవహారాలు అయితే కేదార్ చేస్తుండేవాడు. సో మొత్తానికైతే మాజీ గవర్నమెంట్లో ఉన్న మాజీ బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్న నేతలతో కూడా సన్నిహితంగా సంబంధాలు ఉన్నాయని చెప్పి ఆరోపణలు ఉన్నాయి. కానీ ఒక వ్యక్తి హైదరాబాద్ టు దుబాయ్ వెళ్ళి దుబాయ్లో చనిపోయిన తర్వాత ఆ వ్యక్తి గురించి ఆరా తీయకపోవడం, ఆ వ్యక్తిని పట్టించుకోకపోవడం అనేది కూడా ఇప్పటికి కూడా ఒక రకమైన అంటే ఇందులో విచారణ కోరడానికి కారణం కూడా కనిపిస్తుంది. సో మొత్తానికైతే కేదారు సంచలన మృతిపైన ఇప్పటికి కూడా చాలా విషయాలు బయటకు రావాల్సి ఉంది. మరి కిషన్ రెడ్డి ఏ విధంగా స్పందిస్తాడో, ఆ మృతిపైన విచారణ జరపడానికి ఒప్పుకుంటాడా లేదంటే కూడా కిషన్ రెడ్డి తను ఇచ్చే ఈ ఏదైతే చామల కిరణ్ కుమార్ రెడ్డి లెటర్ పైన స్పందిస్తే కానీ మరిన్ని విషయాలు బయటకు వచ్చే అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ నగేష్.